International lab facility. Student-led startups. Great academic exposure. KL. Deemed to be university. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంబంధించినటువంటి కసరత్తు పూర్తి చేస్తుంది. ఎంపీలకు సంబంధించి లిస్టు ఈ రోజు లేదా రేపు వచ్చే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో రాజమండ్రి నుంచి ఎంపీ రేసులో ఉన్నటువంటి డాక్టర్ పద్మలత ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న పరిణామాల మీద ఆయనతో మాట్లాడదాం. మేడం నమస్తే. మీకు సీటుకు సంబంధించి మీ పేరు కూడా చాలా ప్రచారంలో ఉంది. ఏం చెప్తున్నారు అధిష్టానం, ఏం చెప్తున్నారు? కలిసారు అధిష్టానాన్ని? లేదండి, మిథున్ రెడ్డి గారి వరకు కలిశానండి. ఇప్పుడు సజ్జలు గారిని కలవడానికి వెళ్తున్నాను. అంటే ఎంతవరకు నమ్మకంగా ఉన్నారు? రాజమండ్రి ఎంపీ సీటుకు సంబంధించి మీకు వస్తుందని ఎంతవరకు నమ్మకంగా ఉన్నారు? 99%. ఓకే. అఫీషియల్ డిక్లరేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే ఎందుకు పద్మలతకే సీటు ఇవ్వాలంటే ఏం చెప్తారు? మీకు ఎందుకు సీటు వస్తుందంటే? నేను పార్టీలో కష్టపడుతున్నానండి. 4.5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను. పదవిని ఆశించకుండా నేను ఎప్పుడు ఏది అడగలేదు. నాకు ఇది కావాలని ఏ రోజు అడగలేదు. పదవికి సంబంధం లేకుండా నేను ఒక కార్యకర్తలాగా నేను ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నాను. సో ఒక డిసిప్లిన్తో ఉన్నాను. అంతకుముందు 2007 నుంచి 12 వరకు కాంగ్రెస్ మేయర్ రేస్లోకి వెళ్ళి అనుకోని పరిస్థితుల్లో కార్పొరేటర్గా ఇండైరెక్ట్ ఎలక్షన్ కార్పొరేటర్గా కూడా నేను పనిచేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. అలాగే ఒక మహిళని, బీసీ సామాజిక వర్గానికి చెందిన దాన్ని, ప్రొఫెషనల్ని కూడా, డాక్టర్ని. అదేవిధంగా అక్కడ ఎక్కువగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా మా సామాజిక వర్గమే ఎక్కువగా ఉంటారు కాబట్టి సెట్టిబెల్ సామాజిక వర్గం. ఇంతకుముందు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ మహిళలకు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు కాబట్టి, అటువైపు వేరే పార్టీలో మహిళలకు ఆల్రెడీ ఎప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు నాకు ఒక మహిళగా కూడా అవకాశం ఉందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాల మేరకు వారు ఏదైతే చెప్పారో కష్టపడిన వారికి నేను ఫలితం ఆశించకుండా కష్టపడ్డానండి. అలాగే మహిళలకు పెద్ద అర్ధభాగం అన్నారు, బీసీలకు పెద్దపీట అన్నారు. ఈ 3 ఫ్యాక్టర్స్ అండ్ నేను ఒక ప్రొఫెషనల్గా నేను ఆశిస్తున్నానండి. ఇవన్నీ కలిపి అవి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి నాకే వస్తుందని ఆశిస్తున్నాను. అంటే మీరు మహిళా రాజకీయాలు రావాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో తాజాగా షర్మిల ఏపీపీసీసీ అధ్యక్షురాలు అయ్యారు. ఆమె మీ పార్టీ అధ్యక్షుడు జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తన తండ్రి ఆశయాలు నెరవేర్చే వారసురాలను తానే అంటూ అని చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఇది ఆస్తి కాదండి, లీగల్ హెయిర్ క్లెయిమ్ చేయడానికి. ఇది పాలిటిక్స్లో లీగల్ హెయిర్స్ ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు అంటే ఆయన వారి తండ్రి గారు మరణానంతరం ఓదార్పు యాత్ర చేశారు. అలాగే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఆయన మీద కక్షగట్టి జైల్లో పెట్టించారు, తప్పుడు కేసులు పెట్టి. అన్నిటినీ నిలబడి ప్రజల ఓదార్పు యాత్రలో ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్నారు. దాని ప్రకారం కొన్ని సంక్షేమ పథకాలు డిజైన్ చేశారు. వాటిని 99% అమలు చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వారు ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు. సో వారు సీఎంగా చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ తండ్రి ఆశయాల కంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వారు ఒక్క అడుగు వేస్తే 100 అడుగులు వేశారు. సో ఆయన ఫుల్ఫిల్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి చేసిన దాంట్లో 100వ వంతు కూడా జగన్ చేయలేకపోయారనే కామెంట్ కూడా ఉదయం ఇచ్చాపురంలో చేశారు. ఆవిడ కామెంట్స్ చేయడానికి ఏముందండి, ఆవిడ యాక్చువల్గా ఎనీథింగ్ షుడ్ బి ఎవిడెన్స్ బేస్డ్. ఎవిడెన్స్ చూస్తే ఏం చేశారన్నది ఇట్ ఇస్ ఆన్ బాండ్ పేపర్. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి. సో ఆవిడ కొన్ని స్టేట్మెంట్స్ రాజకీయాల్లో బేస్లెస్ స్టేట్మెంట్స్ వస్తాయి. అవి మనం నిజమని నమ్మేంత ప్రజలైతే అది నిజమని నమ్మేంత ఫూలిష్గా లేరండి. అంటే మీ పార్టీ మీదే ఇంపాక్ట్ చూపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం చీలిపోయే అవకాశం ఉంది, షర్మిల వైపు వెళ్ళే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది. అలా ఏం జరగదండి. ఎందుకంటే అది నేషనల్ పార్టీ అండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అది ఎప్పుడు వ్యక్తుల మీద ఆధారపడదు, అటు పార్టీ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ తెలంగాణలో ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల లోపు అన్నారు, ఆర్టీసీ అన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే నేషనల్ పార్టీ ఆ పథకాన్ని, ఆ పాలసీని దేశం అంతా పెట్టాలి. ఒక్క తెలంగాణలో పెడితే ఊరుకుంటుందండి? రేపు ఎలక్షన్ పెట్టమనండి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిని. దేశం అంతా కూడా అదే విధానం పెట్టగలిగిందే జాతీయ పార్టీ. అవి ఎలా పెట్టగలుగుతారని అదే పథకాలు ఇప్పటికే తెలంగాణలో లాస్ అయింది. సో అది ఒక ఇండివిజువల్గా షర్మిల గారు చేయడానికి ఇక్కడ ఏమీ లేదు. అది ఒక కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం చేసేసింది. ప్రపంచం అంతా కోవిడ్ని కుదిపేస్తే సోనియా గాంధీ గారు మన ఆంధ్రప్రదేశ్ని కుదిపేశారు 2014లో. ఎవరు కూడా వారు ఎంత భయంకరంగా, అశాస్త్రీయంగా, చాలా ఇంత కూడా మానవత్వం లేకుండా ఒక డెలివరీ అయిన వెంటనే, ప్రసవం అయిన వెంటనే ఆ పురిట్లో బిడ్డని ఎలాగైతే తల్లి నుంచి విడదీశారో అంత
చాలా దారుణంగా విడదీసిన వైనాన్ని ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోరు. ఈవెన్ తెలంగాణ వాడికే జాలి కలిగింది కేసీఆర్కి ఒక స్టేజ్లో. సో అలాంటిది ఆవిడ వ్యక్తిగత ఇమేజ్కి ఏముందని తెలంగాణలో పార్టీ పెట్టారు షర్మిల గారు. అక్కడ ఆవిడ నడపలేకపోయారు, ఆవిడకి ఏం ఫాలోయింగ్ లేదు. అంటే ఒక పార్టీ పెట్టి ఇంకో పార్టీని నిమజ్జనం చేస్తున్నారంటే దాని ఇండికేషన్ ఏంటండి? షీ కెనాట్ హ్యాండిల్ ఇట్. ఆవిడ అందులో నిమజ్జనం చేసేసారు. నిమజ్జనం చేసినప్పుడు ఏముంటుంది? ఆవిడకి ఎంపీలు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, కార్పొరేటర్లు ఉన్నారా అందులో కలపడానికి? ఏమీ లేదు. ఒక వ్యక్తిగతం షర్మిల అనే ఒక వ్యక్తి అంతే. సో న్యాచురల్గా కలిపే ముందు అడుగుతారు, మాకు బెనిఫిట్ ఏంటనే ప్రతి పార్టీ చూస్తుంది, కానీ వాళ్ళకి ఏం బెనిఫిట్ చేద్దామని ఎప్పుడు అనుకోదు. వాళ్ళ బెనిఫిట్ ఏంటి? డీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి. అందుకనే ఆవిడ వదిలిన బాణం, కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణం షర్మిలారెడ్డి గారు. సో ఆవిడ టార్గెట్ చేయడమే ఆవిడ మోటో అయినప్పుడు తప్పుడు అభియోగాలు చేస్తున్నారు, మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కదా, ఆవిడకి అన్నయ్య కావచ్చు, కానీ ముఖ్యమంత్రి గారిని మర్యాద లేకుండా మాట్లాడడం ఆవిడకి తగదు. పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల మీద చాలా ఫోకస్ పెట్టారు. అక్కడ ఎక్కువ సీట్లో పోటీ చేసే అవకాశం ఉంది, ఎంపీ సీట్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన ఇంపాక్ట్ ఉండే అవకాశం లేదా మీ రాజమండ్రి పార్లమెంట్ మీద? ఆయన 2014 నుంచి కూడా, అంటే ఇంచుమించు 10 సంవత్సరాలు అయింది, ప్రశ్నిస్తాను అంటూ వచ్చారు రాజకీయాల్లోకి. ఎప్పటికొచ్చి ఇండివిజువల్గా కూడా ఏదీ సాధించలేకపోయారు. గతంలో ఒకే ఒక సీట్ సాధించగలిగారు. ఇప్పుడు 10 ఏళ్లలో తన పార్టీని నిర్మాణం చేసుకోలేని ఒక పార్టీని ప్రజలు నమ్మి ఓన్లీ క్యాస్ట్ బేసిస్ మీద ఓటేస్తారనుకుంటే అది ఎగ్జాగరేషనే. ఎందుకంటే కాపులు విశ్వసనీయతకు పెట్టింది పేరు. వారు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. అన్ని పార్టీల్లో ఉన్నప్పుడు వారు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీకి ఎప్పుడు వారికి ఇచ్చిన పదవులను ఎప్పుడు గుర్తుపెట్టుకునేవారు. అలాగే సంక్షేమ పథకాలు కూడా గుర్తుపెట్టుకుంటారు. కేవలం సెలబ్రిటీస్ వచ్చి పార్టీ పెడితే క్యాస్ట్ అంతా ఒక గొర్రెల మంద మాదిరిగా అటువైపు వెళ్ళిపోయే పరిస్థితి అయితే కాపుల్లో లేదండి. వారు విఘ్నత ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అందరి హృదయాల్లోనూ చేరుకున్నాయి. వారు ఎవరైతే చేశారో, డెవలప్ చేశారో వారికే ఓటేస్తారు. క్యాస్ట్ బేసిస్ మీద అయితే మాత్రం జరగదండి. ఫైనల్గా సీటు మీకే వస్తుందని ఆశాభావంతున్నారు? తప్పకుండా, రాజమండ్రి పార్లమెంట్ తప్పకుండా అండి. ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం. మొత్తంగా చాలా ధీమాగా చెప్తున్నారు. ఖచ్చితంగా రాజమండ్రి పార్లమెంటు స్థానం తనదే అని చెప్తూ ఉన్నారు. ఈరోజు లేదా రేపు 5వ లిస్ట్ రాబోతున్న నేపథ్యంలో 5వ లిస్టులో దాదాపుగా అటు విజయనగరం నుంచి అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, గుంటూరు, నర్సరావుపేట అన్ని పార్లమెంట్కి సంబంధించిన అభ్యర్థులు పేర్లు ఖరారు చేయబోతున్న నేపథ్యంలో ఆ లిస్టులో తన పేరు ఉంటుందని ఒక ధీమానైతే డాక్టర్ పద్మలత వ్యక్తం చేస్తున్నారు. షర్మిల వ్యవహరిస్తున్న సరికాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని విభేదించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రాజశేఖర రెడ్డి కంటే మిన్నగా పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి షర్మిలకు అర్హత లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే జగన్ టార్గెట్ చేస్తూ షర్మిలను ఆంధ్రప్రదేశ్ పంపించారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అనేది రాజమండ్రి పార్లమెంట్లోనే కాదు ఉభయ గోదావరి జిల్లాల మీద పెద్దగా ఉండే అవకాశం లేదని డాక్టర్ పద్మలత చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.